కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం ఏర్పడుతుంది. కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచించి సమయస్ఫూర్తిగా వ్యవహరించడానికి ప్రయత్నం చేస్తారు. చెప్పవలసిన విషయాన్ని సూటిగా చెప్పి ఆర్థికపరమైన విషయాల్లో కానీ వ్యక్తిగతమైన అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కానీ వేసుకున్న ప్రణాళికలకి అనుకూలంగా వెళ్ళడానికి మీరు గట్టిగా కృషి చేస్తారు. అయినప్పటికీ కూడా నాయకత్వ లక్షణాలు పెరగడం, పౌరుషం పెరగడం, దానివల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది ఉండడం బట్టి కూడా కొన్నిసార్లు మాటలలో ఇతరులకు అది కొంత వేరే విధంగా ధ్వనించడం వల్ల ఇతరులతో మీకు కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు మాట్లాడేటప్పుడు అతి జాగ్రత్తగా మసలుతూ ఇతరులతో ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు రాకుండా దాన్ని అధిగమించడానికి అవకాశం ఉంది. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలలో అధికమైన ఖర్చులు గోచరిస్తున్నప్పటికీ కూడా ఎక్కువ శాతం కుటుంబ సభ్యుల యొక్క ఆనందం కొరకు ఖర్చు పెట్టే అవకాశాలు లాంటివి, అలాగే మీకు అందిన లాభాలు ఏదైనా ఉంటే వాటిని ఖర్చు పెట్టడానికి ఎక్కువ శాతం ప్రయత్నాలు చేస్తారంటే ఆకస్మికంగా మీకు వచ్చిన బోనస్లు లాంటివి కానీ లేకపోతే ఏదైనా అనుకోని ధనం ఏదైనా వచ్చినా కూడా దాన్ని కుటుంబ సభ్యుల కొరకు కానీ లేకపోతే విందు వినోదాల కొరకు కానీ ఖర్చు పెట్టడం అనేది, తర్వాత కనబడని ఒక టైప్ ఆఫ్ లోన్లీనెస్లా ఏర్పడడం, మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో తగినంత శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల అలసట, నిస్సత్వం మొదలైనవి ఏర్పడడం వల్ల కొంత డీహైడ్రేషన్ లాగా అలాంటివి ఏర్పడే అవకాశం ఉంది. కనుక తగిన విశ్రాంతి, అలాగే మానసిక ఒత్తిడిని అధిగమించే విధంగా మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, అలాగే ఎక్కువ పనులు ఒకేసారి పెట్టుకోకుండా కొంత డివిజన్ చేసుకుంటూ వెళ్ళడం బట్టి కూడా ఆ డివైడ్ చేసుకున్న దాన్ని బట్టి కూడా కొంత ఏ పని ఏ దేని కేటాయించాలన్న విషయంలో మీకు శ్రమ లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఏ విషయంలోనైతే మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారో దానికి సంబంధించిన విషయాల మీద మంచి ఫోకస్ పెట్టడమే కాకుండా అది మీ యొక్క వ్యక్తిగత భాషణ అంటే మీ సంభాషణలో కానీ మీ మాటల వల్ల కానీ అలాగే మీ వ్యక్తిగత ఆలోచనలు, మీ సృజనాత్మకత మొదలైనవన్నీ కూడా చాలా వరకు ఉపయుక్తంగా ఉంటాయి. అంటే అవన్నీ కూడా ఫ్రూట్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉండడం. అయినప్పటికీ కూడా గవర్నమెంట్ సంబంధమైన వ్యక్తులతో ఏదైనా పనులు ఉన్నట్లయితే వారిని కలిసి, పెద్దల్ని కలిసి వారితో మీరు ముందుకు వెళ్ళడం, తండ్రి యొక్క ఆరోగ్యం కొంతవరకు బెటర్గా ఉండడం అనేది,